ప్రాపంచిక వాతావరణం నుండి రక్షించుకోవటం ఎలా? ఈ స్థితి ఏమిటి? కర్మయోగి అయినా కానీ యోగ స్థితి అని దేన్ని అంటారు? ఈ రకమైన విషయాలపై ఇప్పుడు విశేష ధ్యాస పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు డ్రామానుసారంగా నలువైపులా పెద్ద పెద్ద స్థానం అని ఇలాంటి ఆలోచనలు ఉండాలి. Have love for solitude and imbibe unity and concentration. ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవరుచుకోండి. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన. ప్రత్యక్షత జెండాను ఎగరవేసే కంటే ముందు కేవలం 2 పదాలను ప్రతి కర్మలోకి తీసుకురండి. Have unity in all your relationships. సర్వ సంబంధాలు While there are many సంపర్కాల్లో sanskars, పరస్పరం ఏకత. అనేక సంస్కారాలు ఉన్నప్పటికీ అనేకతలో ఏకత మరియు దృఢత. ఇదే సఫలతకు ఆ సాధనము. ఒక్కోసారి ఏకత కదిలిపోతుంది. వీరు చేస్తే నేను చేస్తాను, ఇలా కాదు. ఈ స్లోగన్ స్వపరివర్తనతో విశ్వ పరివర్తన. అంతేకాని విశ్వ పరివర్తనతో స్వపరివర్తన కాదు. ఓం శాంతి. ఓం శాంతి. Om Shanti. Welcome Shanti. to Avyakta Parivar. Today's day 12. అవ్యక్త పరివారానికి Have love స్వాగతం. for solitude ఫిబ్రవరి and 12. imbibe unity and ఏకాంత concentration. ప్రియులుగా అవ్వండి. Today's topic: ఏకతను మరియు world ఏకాగ్రతను transformation through అలవర్చుకోండి. self-transformation. ఇవాల్టి టాపిక్ Now we will స్వపరివర్తనతో listen విశ్వ to పరివర్తన. Mohini Didi. ఇప్పుడు మనము మోహిని దీది నుండి విందాము. Shanti. ఓం శాంతి. Everyone is okay. అందరూ బాగున్నారు కదా? When we meet you all from Shantivan, శాంతివనం నుండి మీ అందరినీ కలిసినప్పుడు మీకు కూడా వైబ్రేషన్స్ తాకి ఉంటాయి. అనంతమైన ఫ్యామిలీ. Lots of love, lots of respect. Very, very good here. Of course, wherever we are, it is good, right? Whether ఇక్కడ చాలా బాగుంది. కాకపోతే ఎక్కడున్నా కానీ అంత ఇప్పుడు బాగుంటుంది. Especially in న్యూయార్క్ నుండి వేరుగా ఉంది. Expecting us to have బాబా self-realization, self-transformation. And in that there is no argument, no waste. Self-realization, no blame. పరివర్తన. ఇందులో ఎవరిని బ్లేమ్ చేసే విషయం లేదు. ఏదైనా సరే ఓకే. I am not going to argue. ఎవరెలా ఉన్నా కానీ నేను ఆర్గ్యూ చేయను. Understanding of each other, catching అందరినీ అర్థం చేసుకోవాలి. things is good relationship. చేసుకొని అందరు బాగుండటం మంచి రిలేషన్షిప్. ఒకరు ఏదంటే రెండో వారు అగ్రీ చేయటం. బాబా అంటున్నారు, ప్రత్యక్షత జెండాను ఎగరేసే కంటే ముందు కేవలం 2 పదాలను ప్రతి కర్మలోకి తీసుకురండి. Before Baba said performing the action, simply put one thing into practice. Before performing action, put one thing in practice. Have unity in all your సర్వ సంబంధాలు and connections. సంపర్కాల్లో పరస్పరం ఏకత. How many relationships we have and contacts. ఎన్ని సంబంధాలు ఉన్నాయి. So Baba says, while there are many sanskars, అనేకతలో అనేక సంస్కారాలు ఉన్నప్పటికీ అనేకతలో ఏకత మరియు దృఢత. And have to have determination in your is your means ఇదే of సఫలతకు success. సాధనము. Sometimes your ఒక్కోసారి unity ఏకత fluctuates. కదిలిపోతుంది.
if వీరు this చేస్తే one నేను చేస్తాను, does ఇలా this, కాదు. then I will do this. Especially for doing, you look at other, this one didn't do enough. So if this one did, then I will do. చేసేటప్పుడు వీళ్ళు Baba says, ఇది no, ఎక్కువ your గమనిస్తాము, వీళ్ళు slogan సరిగ్గా is ఎక్కువ world చేయలేదు అని. transformation ఇలా through కాదు, మీ స్లోగన్ self-transformation. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన, You do it. అంతేకాని Others మనం do help. చేయాలి. Even if they don't, but you do whatever you have to వాళ్ళు do. చేసినా చేయకపోయినా మీరు It is, Baba says, నేను that చేయాలి, ఇలా ఉండాలి. self-transformation, అంతేకాని విశ్వ పరివర్తనతో there is స్వపరివర్తన world కాదు. transformation. In whatever Baba says, we have to understand, but then bring it in బాబా action. ఏం చెప్పినా అది మనం అర్థం చేసుకుని Do it అది in ప్రాక్టీస్ లోకి practical. తీసుకురావాలి. And when you do it practical, there అది will be benefits ప్రాక్టీస్ and లోకి experience తెచ్చినప్పుడు both. And బెనిఫిట్స్ when you have ఉంటాయి, attainments అది of something, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. then you are attracted to do it again, no? ఏదైనా So when బెనిఫిట్ there is ఉంటే మళ్ళీ attainment, చేయాలనిపిస్తుంది you కదా. are peaceful, you are loveful, మీరు పీస్ఫుల్ గా whatever లవ్ఫుల్ గా is ఉంటారు. happening outside, but I have to బయట ఏం be జరుగుతున్నా very నేను stable మాత్రం in my చాలా స్థిరంగా qualities. ఉండాలి, నా క్వాలిటీస్. So self-transformation in a way is stability పరివర్తన and emerging my original eternal qualities. All the time thinking about. అది Someone సంస్కారాలు was just బయటికి now తీసుకురా. asking about what do I need, how much soul consciousness I have. I say, look at your qualities, your thoughts, your words, your actions. When there is body consciousness, you are very sensitive. ఆత్మిక స్థితిలో, ఆత్మాభిమాన స్థితిలో ఉండటం And then ఎంతసేపు ఉన్నట్లు ఎలా తెలుస్తుంది అంటే, not being ఎలా respected, చేయటం not అంటే being మీ loved, not giving chance. మీ All negative thoughts క్వాలిటీస్ starting గుర్తు into your mind. తెచ్చుకోండి, మీ కర్మలు But if you ఆ remain క్వాలిటీస్ తీసుకురండి in your soul consciousness, మీ ఆలోచనలో. and there are thousands of opportunities all the time. Your thoughts will చాలా be elevated. Your words will be ఆపర్చునిటీస్ ఉంటాయి profound and decent. ఆత్మాభిమాన స్థితిలో And your ఉండటానికి. actions also be of a karma yogi. So ఎప్పుడైతే I మనం find అలా that ఉంటామో at అప్పుడు Confluence మన Age, యాక్షన్స్ కూడా really it's a great కర్మయోగి fortune స్థితిలో to know the ఉన్నట్లు method ఉండి చేస్తాము. of world transformations is self-transformation. So I really like it. స్వపరివర్తనే విశ్వ పరివర్తన. Quietly, silently, incognito, just keep making your efforts. And you will be గుప్తంగా very మీరు happy. పురుషార్థం చేస్తూ You will వెళ్ళండి, have అప్పుడు super మీరు senses, joy, సంతోషంగా all ఉంటారు, the అతీంద్రియ attainments సుఖంలో what Baba ఉంటారు. wants us to have at బాబా Confluence ఏవైతే Age. మనకి And so అన్ని practice సంపదలతో it. ఉండాలంటారో Bring it అవన్నీ in మనకి లభిస్తాయి. practical మనం and have ప్రాక్టికల్లోకి experience తీసుకురావాలి, and also అనుభవం the benefits. చేయాలి, అప్పుడు బెనిఫిట్స్ ఉంటాయి. ఓం శాంతి. Om Shanti. ఓం Good శాంతి. morning. గుడ్ Good మార్నింగ్. evening. షరీన్ బేన్ మాట్లాడుతున్నారు. I'm reporting from Manmohini. One, it is beautiful here. Mohini Didi was sharing both in the Hindi class and in the English. మోహిని How దీది wonderful it is here. హిందీ So we క్లాసు, are in a ఇంగ్లీష్ retreat. క్లాసు It's called the integrated retreat. And నడుపుతున్నారు. it is for national ఇంటిగ్రేటెడ్ coordinators, రిట్రీట్ జరుగుతుంది. coordinators, board నేషనల్ members. కోఆర్డినేటర్స్, So there are about సెంట్రల్ 500 of us కోఆర్డినేటర్స్. here in ఇక్కడ Manmohini 500 Van. మంది And for ఉన్నాము. those of you who మన్మోహిని haven't been వనంలో here, there's నూతన Shantivan, ఇండియాలో and ఉన్నారు. then it's శాంతి like a వనము, 5-minute bus ride. You have to leave Manmohini శాంతి Van. వనం నుండి It's beautiful. మన్మోహిని The వనం buildings 5 look నిమిషాల బస్ beautiful. రైడ్. There is a global auditorium. ఇక్కడ And the గ్లోబల్ global ఆడిటోరియం ఉంది. auditorium houses about 500 people, and every గ్లోబల్ seat in that ఆడిటోరియం house is 500 taken. మందిని So there are about అకామిడేట్ 500 చేయగలుగుతుంది. teachers here. ఇక్కడ 500 And మంది టీచర్స్ ఉన్నాము. it's been so wonderful. The చాలా బాగుంది. theme for the థీమ్ retreat is ఈ రిట్రీట్ థీమ్ soul ఏంటంటే సోల్, consciousness, our ఆత్మాభిమాన natural nature. ఆత్మాభిమాన Every స్థితి, day నేచురల్ we've నేచర్. been doing different aspects of soul consciousness. The మేము first day was about soul consciousness. The డిఫరెంట్ second day రోజుల్లో atonement. డిఫరెంట్ Yesterday was about going చేస్తున్నాము. beyond. And నిన్న today is silence day. అతీతంగా వెళ్ళటం And so చేశాము. ఇవాళ it's been సైలెన్స్ very డే. beautiful
to చాలా come బాగుంది. together because we have been having a lot of time where um, we చాలా have been సమయం interacting with each లభించింది. other, coming into dialogue, into conversations with everyone. And so meeting everyone, seeing how they're అందరిని doing, మీట్ what they're చేస్తూ thinking, వాళ్ళు the ఎలా deep ఉన్నారు, aspects, ఎలా the ఆలోచిస్తున్నారు, practices, all of వాళ్ళు that has చేస్తున్న been పురుషార్థం ఏంటి wonderful. And తెలుసుకున్నాం. like Moini Didi was sharing, the మోని food దీది is షేర్ really chapan చేసుకున్నట్లుగా bhog. You know what చాలా chapan bhog బాగుంది is? భోజనం. Chapan is చప్పన్ భోగ్ అంటే 56. So there are 56 varieties 56 of food. 56 So వెరైటీల you ఫుడ్ have like 3 ఉంది. dining 3 counters. One is డైనింగ్ no కౌంటర్స్ ఉన్నాయి. spice, one is with ఒకటేమో spice, one is vegan and స్పైస్ gluten-free. లేకుండా, And the ఒకటి vegan and స్పైస్ తో, gluten-free ఇంకొకటేమో goes వేగన్ out. And గ్లూటెన్ ఫ్రీ last night we had pizza. లాస్ట్ నైట్ మాకు పిజ్జా And there was తిన్నాము. vegan pizza, was వీగన్ పిజ్జా fabulous. చాలా బాగుంది. And you know, like for breakfast they will have like 5-6 items, main items, and then they will బ్రేక్ఫాస్ట్ go కి on like 5-6 side వెరైటీలు ఉన్నాయి. items. And then like lunch కాంటినెంటల్ also quite 5-6 it's వెరైటీలు, like really a ఇలా lot of variety of చాలా everything, వెరైటీలు everything. ఉన్నాయి. And so the food has been excellent. And ఫుడ్ the చాలా other thing బాగుంది. which is very good ఇంకొక here విషయం is the ఏంటంటే water. ఇక్కడ వాటర్ Water is excellent. You can't say వాటర్ this చాలా with any బాగుంది. name. చూడలేరు కానీ చాలా బాగుంది. Even the washing water, it's very clean. They have really worked very hard. వాళ్ళు Like the చాలా organization of it, right? బాగా Everyone is so పనిచేశారు. organized. వాటర్ Yesterday చాలా I went, I స్వచ్ఛంగా said, ఉంది. okay, I want journey food. I'm leaving later, a few days later. నాకు I wanted to జర్నీ see ఫుడ్ if I could కావాలని get journey food. And జర్నీ it was ఫుడ్ so organized. There was a దొరుకుతుందా అని చూశాను. kiosk. చాలా You just ఆర్గనైజ్ put it in, చేశారు. and they send this to మీరు this, they'll give you this, and then ఇది right next to ఇది it ఇస్తారు is a water counter. అని Right next చాలా to it is photocopy, చాలా బాగుంది. and then పక్కన the వాటర్ కౌంటర్ ఉంది. doctor and the అక్కడ fruits, డాక్టర్ ఉన్నారు. like amazing fruit ఫ్రూట్స్ stands and ఉన్నాయి. everything. So it's been ఫ్రూట్ స్టాండ్ really ఉంది. good. చాలా But for బాగుంది. me, నాకైతే the most important ఇంకా and చాలా the most ఇంపార్టెంట్ enjoyable have ఎంజాయబుల్ been the evening bhattis. ఏంటంటే And సాయంత్రం so బట్టీలో every day we have been ప్రతిరోజు having a bhatti for బట్టి an hour and a half in the evening. గంటన్నర జరుగుతూ And ఉంది. I really have been నేను enjoying చాలా that a lot because it's ఎంజాయ్ given చేస్తున్నాను. me a chance to do the drills. నాకు డ్రిల్స్ And చేసే so, ఛాన్స్ లభించింది. especially from Sunday's Morley. సండే మురళి నుండి, This past Sunday, Baba, విశేషంగా it సండే was the మురళి నుండి Morley of the 18th of January 2004. 2004 జనవరి Baba gave us 18 this మురళిలో instrument was able to extract three this instrument was able to extract 3 drills from మూడు Sunday's డ్రిల్స్ Morley. And so తీసుకున్నాము the సండే hour and మురళి a నుండి. half has been spent doing గంటన్నర the drills and also doing the 5 ఒకటిన్నర forms, the Swadeshi గంటన్నర Chakra మేము drill. స్వదర్శన్ చక్రం And చేశాము. the most important thing I feel about drills is the repetition. రిపీట్ చేయటం So important to చాలా keep ఇంపార్టెంట్. doing repetitions, to do repetitions. రిపీట్ Because చేయటం if చాలా we ఇంపార్టెంట్. don't ఎందుకు do అంటే repetitions, అది the చెయ్యక soul, it doesn't get into the soul, సోల్ right? Because the ఆత్మలోకి అవి dosage ఇంకవు. of anything is important. డోసేజ్ Like if you have ఇంపార్టెంట్. a medicine, right? మెడిసిన్ Let's say ఉన్నట్లే. ఒకవేళ you need to take antibiotics for యాంటీబయాటిక్స్ 1 తీసుకోవాల్సి week, 3 వస్తే times a day. It 3 can't times just a be day, that you'll 1 take week it one time, one day, one తీసుకోవాలి. time, 2 days later, because it won't be ఒక రోజు effective. And ఒకసారి so I తీసుకొని feel the 2 రోజుల effectiveness తర్వాత of any ఇంకోసారి drill తీసుకోవటం ఇలా is కాదు. the repetition. అలా And how many times you repeat ఎఫెక్టివ్నెస్ is రావాలి అంటే so రిపీట్ important. చేస్తూ ఉండాలి. It might feel boring at first, ఒక but ఫస్ట్ when మీకు we బోరింగ్ గా keep అనిపించవచ్చు, repeating, కానీ when we keep మనం repeating, రిపీట్ when we చేస్తూ keep repeating, రిపీట్ చేస్తూ and చేస్తూ then we are ఉన్నట్లయితే, repeating without external thoughts, ఎప్పుడైతే that మనకి is ఎక్స్టర్నల్ when థాట్స్ we have an లేకుండా రిపీట్ experience, చేస్తూ and I really ఉంటే had beautiful అప్పుడు experiences మనకి మంచి the అనుభవం last few days, కలుగుతుంది. having
bhakti and doing the drills ఈ repeatedly. లాస్ట్ 2 రోజుల నుండి బట్టి చేస్తూ And so the రిపీట్ first చేస్తూ one that ఉండటం I have చాలా బాగుంది. really liked. The first one that I have ఫస్ట్ really liked చాలా is లైట్ గా the drill from Sunday's Murli. And so సండే these మురళి drills నుండి have been చేశాను. taken from Sunday's Murli. The first ఈ one మురళీలు was when ఈ Baba డ్రిల్స్ saying మురళి నుండి తీసుకున్నాము. సండే మురళి నుండి I, the soul, have ఆత్మను నేను right to natural right. It's a natural న్యాచురల్ birthright రైట్ బర్త్ to రైట్ the నాకు world almighty authority. వరల్డ్ And so ఆల్మైటీ to అథారిటీ just be in that awareness, to remember, ఆ- yes, Baba, I have a right to you, right? Because I'm not using you enough. I have a right to you. That's one. అది the first ప్రాక్టీస్ point of చేశాం. the drill. బాబా నిజంగా And the నాకు second point మీ of నుండి that అధికారం drill తీసుకునే is that, వారసత్వం తీసుకునే అధికారం Baba ఉంది. is giving the రెండవది powers బాబా as నుండి blessings to this soul. That's the second point of the drill, and to really receive these powers as blessings. And the third one పవర్స్ was బ్లెస్సింగ్ from లాగా Murli, తీసుకోవటం, was అది రెండో డ్రిల్. where Baba మూడవది was saying Mama's slogan was every moment is మమ్మ my last స్లోగన్ moment. And so to really remember, ప్రతి yes, గడియ this అంతిమ could గడియ be my last అన్నట్లు. moment. And I was thinking about why నేను is it ఆలోచిస్తున్నాను, that when I need a power, when is it నాకు that I will not be able ఎప్పుడైతే to పవర్ use the power అవసరమే, when I need the power? So నాకు let's say I ఎప్పుడైతే have శక్తి అవసరమో, some kind of situation going on. ఒకవేళ ఏదైనా I'm busy సిచ్యుయేషన్ thinking జరుగుతూ about the ఉందో, situation instead of thinking that Baba has given me these powers as blessings. ఆ So సంఘటన if I need the ఆ power of సిచ్యుయేషన్ ని tolerance, గుర్తు చేసుకునే instead of బదులు thinking, బాబా oh, నాకు I need to శక్తిని use the ఇచ్చారు, power of tolerance ఈ here, I'm thinking శక్తిని of the ఉపయోగించాలి. situation, I'm thinking how to correct this person, I'm thinking how can I change ఎలా ఈ this, పర్సన్ ని చేంజ్ చేయాలి, ఈ పరిస్థితిని ఎలా దాటాలి in అని any given దాని బదులు situation, ఇలాంటి all I సిచ్యుయేషన్ need లో is the నేను power. And జస్ట్ Baba has told బాబా me పవర్ ని గుర్తు that you తెచ్చుకోవటం. have this power బాబా as a అన్నారు కదా, blessing. నీ దగ్గర పవర్ I'm ఉంది, giving it శక్తి to ఉంది, you as a నీకు blessing. ఆశీర్వాదంగా నీకు And వరదానంగా so ఇచ్చేసాను అన్నారు. it's అది గుర్తు been తెచ్చుకోవాలి. very interesting to see how when I'm in the awareness that నేను ఈ every అవేర్నెస్ లో moment could be my ఉన్నప్పుడు last moment. Really, every ప్రతి moment could be ఏ my last ఏ moment. ఏ గడి And when అయినా I'm ఇది in నా that అంతిమ గడియ awareness, కావచ్చు then అనే I'm not ఈ getting into స్మృతి the ఉన్నట్లయితే situation, but నేను I'm ఆ remembering సిచ్యుయేషన్ లోకి that వెళ్ళను, Baba has కానీ given నేను me బాబాని these గుర్తు చేసుకుని, powers బాబా as నాకు ఈ శక్తులు blessings. ఇచ్చారు And వరదాన so రూపంలో అని గుర్తు that is why I తెచ్చుకుంటాను. feel it's so అందుకని important to remember every moment బా could be my last moment. అందుకని ఇది Because చాలా and ఇంపార్టెంట్. it's ప్రతి given గడియ me a అంతిమ very గడియ అని గుర్తు different తెచ్చుకోవటం చాలా experience, ఇంపార్టెంట్. which I'll share in a minute, because I want to share the second drill. రెండో డ్రిల్ The second drill from the Murli that has been మురళి so నుండి beautiful is where Baba was saying, the Brahma Baba, the cage door opened and the bird flew away. And so తలుపు తెరుచుకుంది, పంజరం తలుపు తెరుచుకుంది, పక్షి ఎగిరిపోయింది, door is opening and I, the కేజ్ soul, am flying away from ఎగిరిపోయింది, body consciousness, ఆత్మ దేహం అనే పంజరం నుండి ఎగిరిపోయింది. because the door నేను is open ఫ్లై and all చేస్తాను. I have to do is fly away. So that's step number one. అది Step నెంబర్ 1 number స్టెప్. two స్టెప్ నెంబర్ is 2 the awareness that, oh Baba, so sweet. బాబా Baba is చాలా sweet. Baba, స్వీట్, you're here మధురమైన with వారు. me. బాబా And to నాతో have ఉన్నారు. that heart connection with Baba. ఆ And step కనెక్షన్ number 3 బాబాతో is Brahma Baba is sitting in the ఉంచుకోవాలి. subtle region. బ్రహ్మ And బాబా step by మూడవ step స్టెప్, in the బాబా subtle region, and is in the సూక్ష్మవతనంలో subtle ఉన్నారు. region and is invoking the soul, come quickly, బాబా come soon, come ఇన్వోక్ soon. చేస్తున్నారు, ఆత్మారా Because that's ఆత్మారా something అని that really touched me from Sunday's Murli, where పిలుస్తూ Baba was ఉన్నారు. saying, come నాకు అది quickly, బాగా come టచ్ quickly, అయింది. come soon, కమ్ come soon. So that's త్వరగా drill రండి, 2 been త్వరగా given a రండి lot. అని And అనటం, అది drill నాకు number చాలా 3 బాగుంది. that ఆ డ్రిల్ I've been చేశాను. doing, మూడో this is డ్రిల్ again from Sunday's Murli, ఆదివారం మురళి నుండి is మూడో being aware డ్రిల్ that I am
the master. It is based on నేను what Brahma Baba used to do. He used to hold court. బ్రహ్మబాబా I ఇది am చేసేవారు. the master. నేను And I can మాస్టర్ని. order all my physical senses, my subtle నేను senses, mind, ఆర్డర్ intellect, sanskaras, I can చేయగలను order. నా సూక్ష్మ And I'm కర్మేంద్రియాలని, sitting in స్థూల the seat of the కర్మేంద్రియాలను. master and saying, నేను mind, మాస్టర్ అనే be సీట్ మీద quiet. కూర్చున్నాను. బీ Intellect, క్వైట్. be బుద్ధి very peaceful and loving to Baba. పీస్ఫుల్ గా లవింగ్ గా ఉండు బాబా. And sanskaras, సంస్కారాలు just Om Shanti, the sanskaras ఓం just శాంతి. go. Whatever old sanskaras are they just gone and new sanskaras are being replaced. పాత And so సంస్కారాలు పోయి in కొత్త this సంస్కారాలు awareness of వచ్చినాయి. being a ఈ master, సంస్కారాలు when I order this mind, యజమానిగా ఉండి intellect, ఈ ఈ sanskaras, or even the సంస్కారాలను eyes or whatever it is, కళ్ళను కానీ then వేటినైనా కానీ they become present. ఆర్డర్ Just like I'm చేసినప్పుడు present అవి for Baba, ప్రెసెంట్ they say, గా yes, అవుతాయి. my Lord, I am present. బాబా ఎలా అయితే ఎస్ మై లార్డ్ But నేను the ప్రెసెంట్ అన్నాడు. ordering has to అలా be from the state of being a master, the stage of being a master, on the seat of being a master. మాస్టర్గా So that's ఉన్న drill ఆ number స్టేజ్ 3. నుండి ఆర్డర్ చేస్తే అన్నీ So వస్తాయి. they సో are ఈ 3 డ్రిల్స్ one చేశాను. realization I had and one experience. నాకు So these drills, right? So these ఈ drills have డ్రిల్స్ been on repeat, చేస్తూ on repeat, on రిపీట్ repeat, on చేస్తూ repeat, including the 5 forms drill. 5 Just ఫార్మ్స్ sitting డ్రిల్ there doing this చేస్తూ again and again ఇవన్నీ and చేస్తూ again. ఉంటే అగైన్ I cannot చేస్తూ stress చేస్తూ the ఉంటే importance of doing the drill many times, like ఈ 40 times, డ్రిల్స్ 50 times. Just sit down, చాలా right? సార్లు Each time you sit down, you say, I'm at least going to 40 do it సార్లు 10 50 సార్లు times. And throughout ఇలా the day, do it this many రోజంతా times. చేస్తూ ఉంటే So the deep feeling, it's a అప్పుడు feeling I'm having being ఆ here is ఫీలింగ్ నాకు there ఎలాంటి ఫీలింగ్ was this వచ్చిందంటే effort of, oh, I shouldn't have this desire, but I wanted, but నాకు no, Baba ఇలాంటి doesn't డిజైర్ want me కోరిక to have this ఉండకూడదు, desire. బాబా నాకు ఈ కోరిక But ఉండకూడదు now, అన్నారు. very ఇలాంటి naturally, no ఉండేది. desires. ఇప్పుడు Because I న్యాచురల్ feel గానే ఏ very డిజైరు soon ఏ కోరిక లేదు. nothing is going to matter except ఏది Baba's remembrance, except మ్యాటర్ soul కాదు. consciousness. Nothing is going to matter. ఆత్మాభిమాన స్థితిలో ఉండటం కంటే That is ఇంక the ఏది deep ఇంపార్టెంట్ feeling I'm కాదు. getting being here. ఆ డీప్ ఫీలింగ్ నాకు కలుగుతూ ఉంది. And the other realization I ఇంకో had being రియలైజేషన్ here ఏంటంటే is that feeling and experience that till I'm able to give, I'm really able to give. I'm able to give, నేను give. ఇవ్వగల Good wishes, pure గుడ్ feelings. గుడ్ విషెస్ కానీ The soul will not be able to transform. If I want to do the drills, ఇవ్వలేకపోతే then if I'm సో like ఆత్మ say an hour and a half స్వభావ I'm పరివర్తన sitting, ఉండదు. if I really want to be able to have unadulterated remembrance, then throughout the day there has to be that deep realization that there has to be this soul consciousness. It has to be the state of soul consciousness. If I'm not in a state of soul consciousness, if I'm ఆత్మాభిమాన not in స్థితిలో a state of giving, good wishes, pure feelings, good wishes, pure feelings, good wishes, ఉండి pure feelings for ఆత్మాభిమాన everyone, స్థితిలో ఉంది గుడ్ then when విషెస్ I'm ఇస్తూ sitting down ఉంటే for yoga, then my mind is getting, keep getting pulled. It keeps getting pulled to these things that I didn't have good wishes for. So this realization is that I'm having good wishes for me because I need to have good yoga. I'm not having good wishes and pure feelings because they need it. I need to have it because if not, I'm not able to have good yoga. And so that has to ముందు be గుడ్ విషెస్ నాకు ఉండాలి, అప్పుడే right? నేను Even ఇతరులకు if it's ఇవ్వగలుగుతాను. senior to me, junior to me, brand new, BK, no BK, whatever it is, pure ఎవరైనా feelings, కానీ pure feelings, pure శుభభావనలు feelings. So అందరి that పట్ల ఉండాలి. is వాళ్ళు the deep పెద్దవాళ్ళైనా realization I had in the సీనియర్స్ last అయినా 2 weeks జూనియర్స్ being అయినా here కొత్త and స్టూడెంట్ stuff. అయినా ఎవరికైనా కానీ And the other one is
of very soon, the only thing that is going to matter is Baba's remembrance, soul బాబా consciousness, స్మృతి, and doing the drills. ఆత్మాభిమాన స్థితి, And so డ్రిల్స్ if ఇవే any of చాలా us have ఇంపార్టెంట్. not had a chance to incorporate doing the drills into our life, then this is a golden ఇవి opportunity. Because ఇది once this ఇది opportunity గోల్డెన్ goes, it's ఆపర్చునిటీ very మనకి. hard to ఇప్పుడు still మనం the అది mind, చేయకపోతే right? The more situations are happening in the తర్వాత world, చాలా the harder it will పరిస్థితులు be వస్తాయి. to still the mind. Because ఇప్పుడే not మనం only we ఇవి don't live చేస్తూ ఉంటే alone, మన right? Not మైండ్ physically స్టిల్ గా alone, అయిపోతుంది. but even we are living in society, we are living in సొసైటీలో community, and ఉంటున్నాము. so everyone else's waste thoughts ప్రతి will affect us. ప్రతి ఒక్కరు And వేస్ట్ థాట్స్ before మనల్ని everyone else's ఎఫెక్ట్ waste చేస్తాయి. thoughts affect us, we should అంతిమంలో really come into this దానికంటే awareness, ముందు మనము this awareness ఈ of స్థితి doing the మన drills from every డ్రిల్స్ చేస్తూ morning. మన Take up a స్థితిని drill and just పెంచుకోవాలి. get into the habit of doing the drills and repeating. అవి ఆ డ్రిల్స్ రిపీట్ చేస్తూ మన Because in the మనసుని repetition శాంతంగా is the చేసుకోవాలి. experience. In the repetition is the concentration. అప్పుడు And మనకి in the రిపీట్ చేస్తూ concentration, ఉంటే we మనం really కాన్సన్ట్రేట్ have అవుతాము. this experience. And so that has been my experience so far. అదే నా ఎక్స్పీరియన్స్ One సో of ఫార్. the other things, ఇంకొకటి this feeling of being here in the retreat with everyone is that everyone is introverted. అందరిలో very quiet. అందరితో ఉంటూ There is ఉంటే a lot of ఇంకొకటి తెలిసింది, maturity. అందరూ And I ఇంట్రోవర్టెడ్ feel గా that ఉన్నారు. this maturity, this quiet, right, is మెచ్యూరిటీ not ఉంది. just of the people here, but as Brahmin family, we బ్రాహ్మణ are ఫ్యామిలీగా maturing and we మనం మెచ్యూర్ are అవుతా ఉన్నాము. going higher. ఆ, And so let's say మన one స్థితి person పెరుగుతూ in the ఉంది. Brahmin family, right? Brahma Baba. Let's take Brahma బ్రహ్మ Baba. బాబా When ఉన్నారనుకోండి. Brahma Baba బ్రహ్మ బాబా cracked the code of becoming Karmatit, he became కర్మతీత్ Karmatit. Then he paved the way for so many people to progress అవ్వటం ఆ spiritually. దారి All the dadis, తెలుసుకున్నప్పుడు everyone మిగతా progressed అందరికీ spiritually. కూడా అది ఈజీ So అయిపోయింది. each time one of the dadis, one of the didis, each time ప్రతిసారి they progress, not only are they progressing, but we are also coming in దాదీలు in దీదీలు behind. ప్రోగ్రెస్ అవుతూ So ఉన్నప్పుడు this వాళ్ళతో feeling of పాటు maturity, మనం కూడా this feeling of మన స్థితి కూడా పెరుగుతూ love ఉంది. for everyone, this feeling అందరి that పట్ల ప్రేమ, we will be okay, even if the మనం world is not okay, even if the world is not ప్రపంచం going to be, ఓకే లేకపోయినా కానీ మనం whatever is going to ఒకేలా happen in ఉన్నాం. the world, we will be okay. The thing that is important to understand about the world is that we really are. Yesterday, this sister was sharing about experience in one of the countries which is going through a civil war. ఒక కంట్రీలో సివిల్ వార్ And జరుగుతూ ఉంది. it was so interesting how చాలా they ఇంట్రెస్టింగ్ గా ఉంది. protected, వాళ్ళు right? ఎలా Like they ప్రొటెక్టెడ్ really గా feel ఉన్నారు. Baba is doing everything, and they are protected. It's like the kittens in the furnace, no? The whole, there's a fire and the kittens are hiding in a furnace. That's how the feeling. And when I was listening to her, I was thinking, oh my God, it doesn't matter what's going to happen. We will all be అది fine. వింటున్నప్పుడు We will నాకు all be అనిపించింది, fine. మనం The only thing we have to take మనం care of right now బాగుంటాము. చుట్టూ ఏం is our జరుగుతున్నా heart, కానీ that we మనం have love for బాగానే Baba ఉంటాము. under all మనం circumstances. And బాబాతో when ఉండి Baba బాబా says, పట్ల ప్రేమ ఉన్నట్లయితే loving మనసులో intellect at the time of బాబా destruction, అంటారు right? లవింగ్ So ఇంటలెక్ట్ destruction is ఉండాలి. happening, things are happening, వినాశనం things are జరుగుతూ not going the ఉంటుంది. way you want them to go. Don't అను blame drama, పరిస్థితులు don't feel మీరు bad, అనుకున్నట్లు no horrible ఉండకపోవచ్చు. drama. At that డ్రామా moment, we need to have love for Baba, ఆ loving సమయంలో intellect. బాబా పట్ల Whatever ప్రేమ happens, ఉండాలి. loving intellect. ఆ, And so loving intellect, all I need to take care of is a loving intellect బుద్ధిలో బాబా and a పట్ల ప్రేమ quiet ఉండాలి. mind, very, very శాంతమైన still మనసు, mind. బుద్ధిలో The బాబా mind has పట్ల to be ప్రేమ very ఉండాలి. quiet.
మైండ్ For చాలా the క్వైట్గా mind to ఉండాలి. be very quiet, మైండ్ క్వైట్గా ఉండాలి అంటే we need to, absolutely need మనం to do the drills on డ్రిల్స్ repeat. ఈ డ్రిల్స్ అభ్యాసం చేస్తూ ఉండాలి, రిపీట్ చేస్తూ ఉండాలి, Acha, పదే angels. పదే చేస్తూ ఉండాలి. ఓకేనా ఏంజల్స్? So thank you very much for థ్యాంక్ all యూ of you tuning in. And అందరూ it's ఉంటున్నందుకు Thursday థ్యాంక్ యూ. morning here, and ఇక్కడ it's మాకు wonderful గురువారం golden పొద్దున morning గోల్డెన్ మార్నింగ్ and అందరికీ, golden evening to all of you. గోల్డెన్ ఈవినింగ్ మీ అందరికీ, గోల్డెన్ ఈవినింగ్. ఓం శాంతి.